న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. ప్రజలు సంతోషంగా ఉండాలి అనేదే నా లక్ష్యం. లావు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబం. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై డిప్యూటీ మేయర్ అరుణ్ కుమార్ యాదవ్ ఆరోపణలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రజలు సంతోషంగా జీవనం సాగించాలి, ఇదే నా లక్ష్యమని లావు శ్రీ కృష్ణదేవరాయలు అన్నారు. అసంతృప్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న సంకల్పంతోనే పల్నాడులో మరలా ఎంపీగా పోటీ చేస్తున్నానని అన్నారు. గుంటూరులో సీటు ఇస్తానన్నా కాదని మన పల్నాడు కోసమే ఇక్కడకు వచ్చానని, నా శక్తి సామర్థ్యాలను అభివృద్ధి కోసమే వెచ్చించాలన్న ఆలోచనతో అడుగులు వేస్తున్నానని తెలిపారు. ఈరోజు బొల్లాపల్లి మండలం గండి గనుమల గ్రామంలో 200 మందితో గ్రాండ్గా జరిగిన సుగాలి లంబాడీల ఆత్మీయ సమావేశంలో లావు శ్రీకృష్ణదేవరాయలు, జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జున పాల్గొన్నారు. వరికె పూడిసెల ప్రాజెక్టును పూర్తి చేసి పల్నాడు ప్రజలకు అంకితం చేస్తానని అన్నారు. తొలి ప్రసంగంలో ప్రాజెక్టు గురించి పార్లమెంటులో మాట్లాడి కేంద్ర మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగి అటవీ పర్యావరణ అనుమతులు సాధించానన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే పనులు ప్రారంభమవుతాయని, ఈ బాధ్యత నాదేనన్నారు. నాపై విమర్శలు చేస్తున్న బొల్లా బ్రహ్మనాయుడు ఒక్కసారైనా ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకున్నాడా అని, అసలు ఒక్కసారైనా ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళాడా అని చురకలు అంటించారు. అభివృద్ధి అంటే తెలియని అహంకారంతో విర్రవీగుతున్న బ్రహ్మనాయుడుని ఓటమితో కూలదోస్తామని సవాల్ విసిరారు. చెప్పడం జరిగింది. ఆటవిక్ శాఖ వాళ్ళు చెప్పారు, అయ్యా ఈ ప్రాజెక్టు చేస్తే అటు వైల్డ్ లైఫ్ అంటే ఏదైతే పుల్లు సంచారం చేస్తా ఉన్నాయో అవన్నీ డిస్టర్బ్ అవుతాయి. నేను చెప్పాను వారికి, మీరు ఈ ప్రాజెక్ట్ చేయకపోతే మేమే ఇక్కడ ఉండే ప్రజలే ఇంకా అటవీ భూమిని ఆక్రమించేది ఎక్కువ అవుతుంది, ఇంకా ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఉందో దాని మీద ఇంకా ఆధారపడేది ఎక్కువ అవుతుంది. మీరు కనుక నీళ్లు ఇస్తే వ్యవసాయం చేసుకుని అందరూ బతుకుతారు, మీరు ఇవ్వండి అని అడిగారు. అడిగితే వాళ్ళని కన్విన్స్ అయ్యి, నువ్వు చెప్పింది బాగానే ఉంది, మేము పంపిస్తామని చెప్పి ఆయన పంపించి ఢిల్లీ నుంచి పంపించారు. దాదాపుగా 3-4 టీమ్స్ వచ్చి వరికపుడిశాల ఆ ప్రాంతం అంతా చూసి రిపోర్ట్ రాశారు, అంతా చేశారు. అయినా రిపోర్ట్ రాసిన తర్వాత కూడా ఆలస్యం అవుతుంటే మళ్ళీ తిరిగితే చివరికి ఈ పర్మిషన్స్ అన్ని కూడా వరికపుడిశాలకి కేంద్రం వైపు నుంచి ఏదైతే అనుమతులు రావాలో ఆ అనుమతులు అన్ని కూడా ఈ 5 సంవత్సరాల్లో వచ్చినాయి. ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎటువంటి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఆటంకాలు లేవు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే దీనికి డబ్బులు కేటాయించాలి. డబ్బులు కేటాయిస్తే ఎవరైతే కాంట్రాక్టర్ వస్తాడో ఆ కాంట్రాక్టర్ పనులు చేస్తాడు. పనులు చేస్తే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క ఇల్లు కూడా బాగుపడుతుంది, ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుపడుతుంది, ప్రతి ఒక్కరూ కూడా వారి పిల్లల్ని మంచిగా చదివించుకుంటారు. అటువంటి ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి సంబంధించి. కాబట్టి ఆ ప్రాజెక్టు గురించి నన్ను ఏదైతే ఈ ప్రాజెక్టు గురించి పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత సరే నేను ఈ ప్రాజెక్ట్ గురించి ప్రాంత ప్రజల గురించి చేస్తా ఉంటే నేను ఈ ప్రాజెక్ట్ నేను నిజంగా గుంటూరులో పోటీ చేస్తే సుఖంగా కూర్చోవచ్చు, మా ఇంట్లో కూర్చొని రాజకీయం చేయొచ్చు. నాకు సుఖంగా కూర్చోవడానికి ఇష్టం లేదు. నేను తిరగాల, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలా. నాకు వయసు ఉంది, నేను 40 సంవత్సరాలకి నేను ఇంట్లో కూర్చొని రిటైర్మెంట్ ప్రకటించాలని నేను తలుచుకోవట్లేదు. నేను ఎక్కడైతే వెనకబడిన ప్రాంతం ఉందో అక్కడికి వెళ్లి చెయ్యాలి, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తేనే మంచి పేరు వస్తుందని చెప్పి ఈ ప్రాజెక్ట్ కోసమని ఇక్కడ నర్సరావుపేటే పోటీ చేయాలని నేను నిర్ణయించుకున్నా. మిగతా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పోటీ చేసే వాళ్ళందరూ తోస్తే వచ్చి ఇక్కడ పోటీ చేసేవారు. నేను ఒక్కడనే ఇక్కడ పోటీ చేయాలి, ఈ ప్రాంతం కోసం పోటీ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్న వాళ్ళు. కాకినాడ నగరంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బృందావన్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని ఎన్టీఆర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు, మాజీ చైర్మన్ డాక్టర్ బీరక చంద్రశేఖర్, డాక్టర్ బిక్కిన శ్రీనివాస్ పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా కాకినాడలో బృందావన హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్టీఆర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు, మాజీ చైర్మన్ డాక్టర్ బీరక చంద్రశేఖర్, డాక్టర్ బిక్కిన శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం కాకినాడలో బృందావన హాస్పిటల్ ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జనరల్ మెడిసిన్ కాకినాడ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. రాజమండ్రిలో 5 సంవత్సరాల పాటు డాక్టర్ శ్రీనివాస్ వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు.
బిగిన్ శ్రీనివాస్ అంటే జనరల్ మెడిసిన్ కాకినాడలో ఈ రోజు ఉదయం రామారావుపేట గోపాలకృష్ణ వారిలో బృందావన్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో కంప్లీట్ గా హాస్పిటల్ జనరల్ మెడిసిన్ సర్వీసెస్ అన్ని, డయాబెటాలజీ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ ఫార్మసీ, ల్యాబొరేటరీ, ఈసీజీ, ఎమర్జెన్సీ బెడ్స్ అన్ని కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో తక్కువ ధరలకి ఇక్కడ వైద్య సేవలు అందించే విధంగా ఇక్కడ నర్సింగ్ స్టార్ట్ చేశారు. చాలా ఎవిడెన్స్ ఉంది. ఆయన ఒక 4 సంవత్సరాలు రాజమండ్రిలో రామరాజు గారు ప్రముఖ కార్డియాలజిస్ట్ వారి దగ్గర పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని చేసి ఇక్కడ ఈరోజు నిర్ణయం చేశారు. చాలా సంతోషకరమైన విషయం. మన యంగ్ ఫిజిషియన్ ఆయన మన కాకినాడకి రావడం, అందులో ఆయన మంచి ఎక్స్పీరియన్స్ ఫిజిషియన్ రావడం, మన కాకినాడ చుట్టుపక్కల ఎంతో ఆయన సేవలు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మహద్వారం వద్ద అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. అక్కడ వరకు విజయం తీసుకుంటాం. పెద్దాం కోమ డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ డివిజన్లో అధిక శాతం చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. 2014 నుంచి 2019 టీడీపీ హయాంలోనే ఈ డివిజన్లో చక్కటి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజలందరూ కూడా చాలా క్లారిటీగా ఉన్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు అన్నీ తెలుసునని మేం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం తెలిసి తెలియకుండా ఏవేవో మాట్లాడుతున్నారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫెయిల్ అని ఒకరు, ఆ సిస్టమ్ వస్తే ప్రజలు ట్యాక్సులు కట్టాలని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని హితవు పలికారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంటేనే ఖర్చుతో కూడుకుందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, అన్నా క్యాంటీన్లు, ఏసీ బస్ షెల్టర్లు, బారా షహీద్ దర్గా, నక్లెస్ రోడ్డు ఇవన్నీ ప్రజలు నన్ను అడగలేదని, ఇవన్నీ నేనే చేశానని చెప్పారు. 2024లో అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడుని అడిగి బడ్జెట్ రిలీజ్ చేయించుకొని ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి నెల్లూరు సిటీని దోమలు లేని నగరంగా మారుస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు చేశానన్నారు. రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఎంపీగా వేమిరెడ్డి గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంతో పాటు నేను గెలిస్తే రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నిరుపేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామని చెప్పారు. నేను కాంట్రవర్సీలకు చాలా దూరంగా
ఉంటానన్నారు. నా నినాదం ఒక్కటేనని డెవలప్మెంట్ 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 అని తెలిపారు. 5 ఏళ్లుగా మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా ఎవరిపైనా విమర్శలు చేయలేదన్నారు. నేను ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండాల్సింది గెలిచినోళ్లన్నారు. అసలు రాష్ట్ర బడ్జెట్ ఉండేది అధికార పార్టీ నాయకుల దగ్గర అన్న విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏది మంజూరు చేయాలన్నా వాళ్లే చేయాలని మేము కాదన్నారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. రాగానే నెల్లూరులో పెండింగ్ లో ఉన్న వర్క్లన్నీ కంప్లీట్ చేస్తానని ప్రజలకి నారాయణ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సీఎం కళ్యాణ మండపంలో బీజేపీ నరసాపురం పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి విచ్చేశారు. వారు లాల్ బహదూర్ శాస్త్రి గారి మనోడు మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీలో ఎలక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో వారిని ఇన్ఛార్జ్ గా పంపడం అనేది సాధారణంగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. కనుక వారిని ఇక్కడికి ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ సహ ఇన్ఛార్జ్గా వారిని పంపించడం జరిగింది. కనుక వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ నియోజకవర్గాలు నర్సాపురం మరియు రాజమండ్రి ఏదైతే భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా వచ్చిందో అక్కడ కార్యకర్తలందరినీ కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ మరి ఇక్కడ మా అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కూడా దిశానిర్దేశకత్వం చేయడానికి వారు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. కనుక ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ స్థాయిలో మరియు 7 నియోజకవర్గాలు ఏవైతే ఈ పార్లమెంట్లో ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అనేది వేసుకోవడం జరిగింది. కనుక వారందరికీ కూడా మార్గనిర్దేశకత్వం చేస్తూ అంటే ఏ రకమైనటువంటి పనులు ఎవరు చేయాలి, ఎవరికైతే బాధ్యతలు ఇచ్చారో వారు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వివిధ అంశాలతో పాటు అభ్యర్థితో కూడా వారి తర్వాత కూర్చుని వారికి కూడా వారి దగ్గర నుండి సమాచారం తీసుకోవడం, వారు ఏ రకంగా సలహా ఇవ్వాలనుకుంటారో ఆ రకంగా ఇవ్వడం, ఇదంతా కూడా ఈరోజు పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు భోజనం వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగానే ఈ సమావేశానికి కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ పొత్తు అన్నది మా 3 పార్టీలకు సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన. మా జెండాలు వేరైనప్పటికీ కూడా ఎజెండా మాత్రం ఒకటే. అది ఏదైతే మనం రాష్ట్రంలో నిరంకుశ పాలనని చూస్తున్నామో, విద్వేషపూరితమైనటువంటి పాలన చూస్తున్నాము, విధ్వంసకరమైనటువంటి పాలన చూస్తున్నాము, అవినీతిలో కూరుకుపోయినటువంటి పాలనని చూస్తున్నాము, అప్పుల ఊబిలో రాష్ట్రానికి నెట్టేటువంటి పాలనని మనం చూస్తున్నాము, మహిళలకి రక్షణ కల్పించలేనటువంటి పాలన ఏదైతే మనం చూస్తున్నాము, యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించలేనటువంటి వైఫల్యం చెందినటువంటి ఒక ప్రభుత్వాన్ని పాలనని మనం చూస్తున్నాము. ఈ పాలనకి ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి చర్మగీతం పాడవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సత్యం. కనుక ఆ నేపథ్యంలో ఈ కూటమి అనేది ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాకుండా అవసరం అని కూడా మేమందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఆ రకమైనటువంటి పాలనని అంతమొందించాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కూడా కలవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి గుర్తించి ఈ పార్టీలు ఇక్కడ కలవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర విషయానికి వచ్చేటప్పటికి కేంద్రంలో మోడీ గారు ఒక సుపరిపాలన, దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి పాలన, ఒక సుస్థిరమైనటువంటి పాలన, అవినీతి రహిత పాలన ఇవాళ దేశానికి అందిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా మోడీ గారిని ఇవాళ ఆశీర్వదించడానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి. అయోధ్య రామ మందిరం కావచ్చు, 500 సంవత్సరాల భారతీయుల కళ, దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి పాలనలో నిజం చేసుకున్నాం. 370 అధికారులు ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో అంతర్భాగం కాదు అని చెప్పి భావించే మనకి భావన కల్పించేటువంటి 370 అధికారులు, దాన్ని తొలగించి వాళ్ళ జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో తీసుకుని వచ్చినాం. అదేవిధంగా పేదవాడిని కేంద్రంగా చేసుకునే అనేక పథకాలు, కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై డిప్యూటీ మేయర్ అరుణ్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పర్వతరెడ్డి ఏ రోజైనా వైసీపీ జెండా మోసావా అని ప్రశ్నించారు. పార్టీ ఆవిర్భావం అయినప్పుడు 2019 ఎన్నికల్లో నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నారు. విమర్శలు పద్ధతిగా చేయకుంటే పెద్ద ముసుగు తొలగిస్తామన్నారు. పెద్దరికంగా, గౌరవంగా, హుందాతనంగా, పద్ధతిగా ఉంటే పద్ధతి, లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు కూడా తొలగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి చెప్తాను. అరగంట పైన ఉపన్యాసం ఇచ్చాడు భూగర్భ డ్రైనేజ్ గురించి. 564 కోట్ల రూపాయల భూగర్భ డ్రైనేజ్ అయితే 800 చిల్లర కోట్లు అని చెప్తాడు. కనీసం చూసి చెప్పేటప్పుడైనా ఎవడో రాసిచ్చేవాడైనా ఆ రాసిచ్చిన ఎవడో పనికి మాలాడు ఉన్నట్టున్నాడు. 564 కోట్లు భూగర్భ డ్రైనేజీ
పూర్తి పథకం యొక్క విలువ అంచనా. అది కూడా తెలుసుకోకుండా 800 చిల్లర కోట్లు, ఈ 564 కోట్లలో తెలుగుదేశం ప్రభుత్వం 2019 అయిపోయటానికి 450 కోట్ల రూపాయల పని జరిగింది. 370 చిల్లర కోట్ల బిల్లులు కూడా చెల్లింపులు జరిగాయి. కేవలం 15% మాత్రమే భూగర్భ డ్రైనేజీకి సంబంధించి పనులు పెండింగ్లో ఉన్నాయి అంతే. ఆ ప్రాజెక్టే అసలు పనికిరాని ప్రాజెక్ట్ అని మాట్లాడావు, పారదర్శకంగా చేయలేదని చెప్పి మాట్లాడావు, నాసిరకంగా చేశారని చెప్పి మాట్లాడావు. ఆ ప్రాజెక్టు చేపట్టింది, ఆ ప్రాజెక్టు పని చేసింది భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ. బహుశా నీకు తెలుసో లేదో తెలుసుకో, భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులని పూర్తి చేసినటువంటి సంస్థ ఎల్ఎన్టీ సంస్థ. మరి అటువంటి సంస్థను తీసుకొచ్చి ఆనాడు మంత్రిగా ఉన్న నారాయణ సారు ఆ ప్రాజెక్ట్ని అప్పచెప్పడం జరిగింది. త్రాగునీటి పథకం గురించి మాట్లాడావు. త్రాగునీటి పథకం చేపట్టింది ఈరోజు అన్ని రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి మెగా ఇంజనీరింగ్ MEIL సంస్థ అది చేపట్టింది. నీకు అసలు ప్రాజెక్ట్ ఏ విధంగా తెలియదు, కనెక్షన్లు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వాలి కనెక్షన్లు తెలుసా నీకు? కనీసం చదివావా నువ్వు? అదేమన్నా డాక్యుమెంటు పోనీ తెలుసుకున్నావా? పోయి ఒకసారి కమిషనర్ గారితోనో సంబంధించిన పబ్లిక్ హెల్త్ అధికారులతో ఎప్పుడైనా మాట్లాడావా? ఏ రోజైనా ఈ ప్రాంతానికైనా పోయి పరిశీలించావా? ఏదేదో మాట్లాడావు. ఒకవేళ చదువులో నువ్వు ఎక్కువ చదువుకో ఉండొచ్చావు, కానీ రాజకీయాల్లో నేను కార్పొరేట్ అయ్యేటప్పటికీ నీకు కనీసం ఓనమాలు కూడా తెలియదు రాజకీయాల్లో. సార్, పెద్దవాడివి, ఒక వ్యక్తి మీద మనం విమర్శ చేసేటప్పుడు ఇదే 2014-19 మధ్య నువ్వు నారాయణ సార్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగావో, నారాయణ సార్ క్యాంప్ ఆఫీస్ బయట మొత్తలుగాడు ఎట్ట నిలబడుకోండి ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. నారాయణ సార్ క్యాంప్ ఆఫీస్ మొత్తలుగాడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆనవాళ్ళు మొత్తలుగాడు నిలబడుకో ఉండేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే నారాయణ సార్ మొత్తలుగాడు నిలబడుకో ఉండేవు. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మొత్తలుగాడు నిలబడుకో ఉండేవు. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట పొంగాలనే ఇప్పటికీ శాసనసభ్యుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గురించి ఒక్క మాట నీ నోట్లోంచి రాలేదే, అది నీ సంస్కారం. తెలుగుదేశం పార్టీ సొంత గూటికి మాజీ కార్పొరేటర్ మోసా దానమ్మ, మోసా పేతురుతో పాటు పలువురు మధ్యకారులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. దుమ్ములపేట 10వ డివిజన్ కి చెందిన మాజీ కార్పొరేటర్ మోస దానమ్మ, మోస పేతురుతో పాటు వారి కుటుంబ సభ్యులు మత్స్యకారులు పార్టీలో చేరడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ జగన్నాథపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మోస దానమ్మ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కొండబాబు వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుమారుడు మోస పేతురు, పేతురు తర్వాత కదా దానం వచ్చింది, అంతే కదా. కార్పొరేటర్ దానం గారు ఈరోజు, గతంలో మనం తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్గా నెగ్గడం, అనేక కారణాల వల్ల మళ్ళీ బయటికి వెళ్ళడం, ఈరోజు మళ్ళీ కొండబాబు ఎమ్మెల్యే కావాలని మీరందరూ కూడా మళ్ళీ ఆలోచన చేసుకుని మళ్ళీ సొంత గుడికి రావడం. ఈరోజు మన పార్టీలో జాయిన్ అయ్యి కష్టపడి పనిచేసి కొండబాబు నెగ్గిద్దామని నిర్ణయం తీసుకున్నారు. అది తీసుకుని ఈరోజు మంచిగా జాయిన్ అవుతుందని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మోసం దాని
కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా అప్పారావు, అదేవిధంగా మన పేరు వాళ్ళ కుమారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరందరి తరఫున పేరు పేరున నారా చంద్రబాబు తరఫున నా తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జరిగిన తర్వాత జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఊళ్ళో కూడా ఒక మీటింగ్ పెట్టుకుందాం. ఆ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుందాం. అప్పుడు అందరినీ కలిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చూసినట్లయితే ఈరోజు వీళ్ళందరూ కూడా అదే చాలా మందిని తీసుకుని వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఏదైతే పార్టీలో జాయిన్ అవుతున్నారో మన అప్పారావు, అదేవిధంగా దానయ్య గారు, కేటీ గారు, వాళ్ళ కుమారులు, వాళ్ళ అనుచరులందరూ కూడా మరొకసారి పేరు పేరు మనస్ఫూర్తిగా అభినందిస్తూ కాపు సంక్షేమ సేన కమిటీ రిజిస్ట్రేషన్ గడువు ముగియడంతో కాపు బలిజ సంక్షేమ సేనను స్థాపించిన చేగొండి హరిరామ జోగయ్య కాపు బలిజ సంక్షేమ సేన నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించిన జోగయ్య. కాపు సంక్షేమ సేన ఈ సంస్థను స్టార్ట్ చేసి సుమారు 3 సంవత్సరాలైంది. ఆ రోజుల్లో పద్మనాభం గారు అంటే ముద్దగడ్డ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్స్ పేరు మీద ఆందోళన చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన అనుకోకుండా రాజీనామా చేశాడు. రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఆ సందర్భంలోనే కాపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నా స్నేహితులు కొంతమందితో అంటే నాకు విశ్వాసపాత్రులైనటువంటి స్నేహితులు కొంతమందితో కాపు సంక్షేమ సేన వల్ల నేను స్థాపన చేయటం జరిగింది. 2019లో ఎలక్షన్స్ అయిన తర్వాత కేవలం కాపుల యొక్క సంక్షేమాన్ని మాత్రమే కోరి స్థాపించినటువంటి కాపు సంక్షేమ సేనని రాజకీయాల వైపు కూడా విస్తరించడం జరిగింది. కాపు సంక్షేమ సేన యొక్క ఆశయాలు ఏంటంటే ముఖ్యమైన ఆశయాలు కాపు కులస్తులో కాపులు అంటే కాపులు, బలిజులు, తెలగలు, ఒంటర్లు ఈ సబ్కులాలన్నిటికి సంబంధించి వారి యొక్క సంక్షేమం, వాళ్ళు ఆర్థికంగా ఎదగటం అనేటువంటిది మాత్రమే ఆశయంగా ఈ కాపు సంక్షేమ సేన స్థాపించడం జరిగింది. దాంట్లో సంక్షేమం పేరుతో అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి ఈ కులం డిమాండ్ చేస్తున్నటువంటి ఈ బీసీలో చేర్చడం, రిజర్వేషన్ సౌకర్యం కలగజేయటం అంటే విద్యా ఉద్యోగాల్లో ఆ ప్రాతిపదికగా ఆ పాలసీతో మాత్రమే కాపు సంక్షేమ సేన ఏర్పడడం జరిగింది. అయితే నేను చెప్పాను కదా, ఆ సందర్భంలో కాపుల యొక్క సంక్షేమం కోసం కాపు సంక్షేమ సేన సభ్యులందరం కూడా అనేక రకాలుగా మేము ఆందోళన చేయడం జరిగింది. ముఖ్యంగా రిజర్వేషన్స్ ఇష్యూలో మేము చేసిన ఆందోళన సత్ఫలితాలు ఇవ్వకపోయినా ఇప్పటికీ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాం. అమరావతి మండలం ఎస్వీఎన్ కళ్యాణ మండపంలో వైసీపీకి చెందిన 150 మంది తెలుగుదేశం పార్టీలోకి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన పెదకూరపాడు టీడీపీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్. బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి నేను 2 లక్షల మెజారిటీతో గెలుస్తున్నాను అని అన్నారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ బాపట్ల పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశాను, నెల్లూరు జిల్లా ఎస్పీగా చేశాను, ఈస్ట్ గోదావరి ఏఎస్పీ అండర్ ట్రైనింగ్గా పనిచేశాను, విశాఖపట్నం జిల్లా ఎస్పీగా పనిచేశాను, విశాఖపట్నం డిఐజీగా పనిచేశాను, విశాఖపట్నం ఐటీ ప్లేహౌస్గా పనిచేశాను. మళ్ళీ మీ ముందు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ మీ ముందు ఒక ఎంపీగా వచ్చి మీకు సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను. మిత్రుల ఒకటి ఆలోచన చేస్తున్నాను. ఇంతకుముందు నేను చంద్రబాబు నాయుడు గారు 1999, 2004 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర అధికారిగా పనిచేశారు. అప్పుడు అధికారిగా పనిచేసినప్పుడు ఏపీఐఏసి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పనిచేశారు. అప్పుడు ఏమని చెప్పేవాడంటే, ఐ విల్ నాట్ స్లీప్, ఐ విల్ నాట్ అలౌ యూ టు స్లీప్. నేను నిద్రపోను, మిమ్మల్ని కూడా నిద్రపోని అని మన అధికారులు చెప్పేవాడు, లీడర్లకు చెప్పేవాడు, నిరంతరం అందరితో పని చేయించేవాడు. అందుకే ఆ రోజు 1999, 2004 మధ్యలో జరిగిన ఆ ప్రగతి, అభివృద్ధి యావత్తు ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి అనేది మొత్తం ప్రపంచం లేచి నుంచి చూసింది. ఏంటిది సడన్గా ఇండియాలో ఏం జరుగుతుంది అని చేసి చూపించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో ఉన్నప్పుడు నేను అధికారిని. అప్పుడు ఫస్ట్గా హైటెక్ సిటీ కట్టాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రణాళిక అప్పుడే తయారైంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం, ఏమీ లేని చోట ఎయిర్పోర్ట్ కట్టాం. గ్రీన్ ఫీల్డ్ గంగవరం పోర్ట్, ఏమీ లేని చోట పోర్టు కట్టాం. గ్రీన్ ఫీల్డ్ కృష్ణపట్నం పోర్ట్, ఏమీ లేని చోట పోర్టు కట్టారు. గ్రీన్ ఫీల్డ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ చుట్టూరు కొత్తగా వచ్చిన ఒక మహానగరం, అక్కడ ఏమి లేదు, రాడు అప్పలే ఉండేది. నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ అటువంటిది. ఆయన ఒక విజన్ వేసి, ఒక ప్లాన్ వేసి, ఒక స్కెచ్ చేసి అది బ్రహ్మాండంగా జరుగుతుంది. యావత్తు ప్రపంచమంతా లేచి నుంచి చూసి చెప్పకూడదు. మిత్రుల ఒకటే గుర్తు చేసుకోండి, ఈరోజు మనం ఒక భారతదేశ చరిత్రలో ఒక చాలా ఇంపార్టెంట్ అంశం మీద ఉన్నాం. మన అందరికీ ఒక పాత్ర ఉంది. యావత్తు మొత్తం ప్రపంచము మూడవసారి అక్కడ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఎదురు చూస్తుంది. ఎందుకు ఎదురు చూస్తుందంటే ఏమి అర్థం చేసుకోవడం కష్టం లేదు, చాలా సింపుల్. కోవిడ్ వచ్చిన సూళ్లూరుపేట పట్టణంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆర్డీఓ చంద్రముని పర్యవేక్షణలో ఆర్డీఓ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు అధికారులు, విద్యార్థులు అందరూ కలిసి ర్యాలీ చేశారు. బస్టాండ్ సెంటర్లో మానవహారంగా నిలబడి ఓటు హక్కును వినియోగించుకుందామంటూ ప్రతిజ్ఞ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఓటు వేయటం మన హక్కే కాదు, మన బాధ్యత కూడా. ఓటు వేయటం అంటే దేశభక్తిని కలిగి ఉండడం. ఓటరు తీర్పు తెస్తుంది మార్పు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు. అంజుమాన్ ఇస్లామియా హై స్కూల్ అభివృద్ధి పథకంలో నడుస్తుందని అంజుమాన్ ఇస్లామియా కమిటీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ కర్నూమా తెలిపారు. పొన్నూరు రోడ్లోని అంజుమాన్ ఇస్లామియా హై స్కూల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దానిలో వారందరూ కూడా చర్చించిన తర్వాత, లెక్కలన్నీ చూసిన తర్వాత, నిజంగా మీలాంటి వ్యక్తులు అంజుమన్ సంస్థలకి, ఇలాంటి సంస్థలకి, ముస్లిం మైనారిటీ సంస్థలకి మరి కావాలి, మీరు నిజంగా చాలా బాగా వర్క్ చేస్తున్నారు, మీలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ప్రశంసించిపోయారు. అయితే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు అంజుమన్ సంస్థలో అన్యాయం జరుగుతూ ఉంది, దోపిడీ జరుగుతూ ఉంది, మరి అంజుమన్ సంస్థలో ఫీజులు పెట్టారు అని చెప్పి వాళ్ళ స్వలాభం కోసం విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 2 ఏళ్లలో వచ్చిన 10th క్లాస్ రిజల్ట్స్ లో అంజుమన్ సంస్థ 80% ఉత్తీర్ణత సాధించింది. సుమారు 750 మంది మైనారిటీలు ఈ స్కూల్లో విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. ఒక జాతి కావచ్చు, ఒక మైనారిటీలు కావచ్చు డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకి విద్య ముఖ్యం అని చెప్పి భావించి ఆ విద్యని మేము అందించాలి. ఈ మన మైనారిటీల స్కూల్, ఇంత పెద్ద స్కూల్ కట్టారు, దాని ద్వారా మంచి ఉన్నత విద్య, కార్పొరేట్ విద్య ఇవ్వాలని భావించి ఈ కమిటీ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాము. కానీ కొంతమంది ఎమ్మెల్యే గారికి రాజకీయంగా వారి తమ్ముడు, వాళ్ళ బావ ఉన్నారు, అక్కడ అంజుమన్లో విద్యార్థులు ఫీజులు పెట్టారు, వాటి వల్ల ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుంది, 300 రూపాయల గురించి సంవత్సరానికి వాళ్ళ విద్యార్థుల కోసం అన్యాయం జరుగుతుంది అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏ ఒక్క పేరెంట్ కూడా
ఫీజులు ఇచ్చిన వాడు యొక్క పేరెంట్ కూడా ఈ రోజు మాతో వచ్చి మేము కట్టలేకపోతున్నాము, లేకపోతే మీరు ఫీజులు పెట్టారు అని చెప్పి ఎవరు బాధపడిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఫీజులు పెట్టింది దేనికి? వారి పిల్లలకి మంచి వాటర్ ఇవ్వడానికి, మంచి బాత్రూమ్స్, స్కూల్ క్లీన్గా పెట్టి మంచి ఫ్యాన్లు, కరెంటు బిల్లులు ఇవన్నీ కల్పించడానికే తప్ప స్వలాభం కోసం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంజుమన్ అభివృద్ధి కోసమే మేము నిరంతరం కష్టపడుతున్నామని చెప్పి అంజుమన్ షాదీఖానా ఈరోజు చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా చేశాము. నెలకి అంజుమన్ సంపాదన 3.5 లక్షల నుంచి 4 లక్షలు ఉంటే ఖర్చు 5 లక్షల రూపాయలు ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు. నేటి సమాజంలో అంజుమన్ టీచర్లందరూ కూడా మినిమం శాలరీస్తో మరి జీతాలు లేకుండా పనిచేస్తూ ఉంటే అంజుమన్ సంస్థ వచ్చి వారికి మంచి జీతాలు ఇచ్చి వారికి ప్రతి నెల 1వ తారీఖునే మరి వారి జీతాలు చెల్లిస్తూ కూడా ఆ క్రమంలో కూడా విద్యార్థులకు మంచి చదువులు ఇవ్వాలని చెప్పి మేము మా ప్లాన్లు మేము చేసుకుంటా అంజుమన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చేయాలన్నదే మా లక్ష్యంగా ఇక ఉండి పనిచేస్తా ఉంది. కొంతమంది కేవలం వారి రాజకీయ లబ్ధి కోసమే మాత్రమే ఇలా అంజుమన్ పై బురద చల్లాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు సంతోషంగా ఉండాలి అనేదే నా లక్ష్యం. లావు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబం. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై డిప్యూటీ మేయర్ అరుణ్ కుమార్ యాదవ్ ఆరోపణలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.